కృష్ణారావు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ మంచం మీద ఓ పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాడు. చంద్రం జాడలు తెలుసుకునేందుకు తాను చేయవలసిందంతా చేశానన్న తృప్తి అతడికి లేదు. చంద్రం ఎక్కడ ఉన్నది తెలియబరిచిన వారికి పెద్ద బహుమానం ఇస్తానని అతడు పత్రికల్లో ప్రకటనలు వేయించాడు. ఫలితం లేకపోయింది. గురుకుల వాళ్లకు రాస్తే చంద్రమోహన్ అనే తెలుగు కుర్రాడొకడు కొత్తగా వచ్చి చేరినట్టు జవాబిచ్చారు. తన తమ్ముడు చంద్రశేఖర్ చంద్రమోహన్ అని పేరు మార్చుకున్నాడేమో అన్న అనుమానంగానే ఉండిపోయింది. వ్యాపార గొడవల్లో పడిపోయి తన విషయం అంతటితో వదిలేశాడు. తాను ఒకసారి ఆ గురుకులకు వెళ్ళొస్తే ఎంత బావుండేది, కానీ తానా పని చేయలేదు. ఆఫీసు, వ్యాపారం, లాభాలు, భగవాన్. భరత పక్కకు తిరిగి పడుకుని ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి కాంతమ్మకు ఉక్రోషం వచ్చి శివాలన గదిలోంచి హాల్లోకి వెళ్ళి అక్కడ ఈజీ చేరొకటి లాక్కొని పడుకుంది. ఇంతకాలం జరిగినా దొంగతనం చేసి ఇంట్లోంచి పారిపోయిన తమ్ముడి మీద తన భర్తకు ప్రేమ తగ్గకపోవడం ఆమెకు వింతగా తోచింది. ఆనాడు చంద్రం విషయంలో కల్పించుకుని భర్త చేత ఎన్నడూ లేంది చెంప చెళ్ళు మనిపించుకున్న తర్వాత కాంతమ్మ మరిది ప్రసక్తి భర్త దగ్గర ఏనాడూ తేలేదు. భర్త అతన్ని గురించి ఏమైనా చెబితే వినేది, ఊకొట్టేది అంతే. కాంతమ్మకు కొంచెం కునుకు పట్టే వేళకు ఎవరో తన భర్త గదిలోకొచ్చిన అలికిడి వినపడింది. ఈ వేళప్పుడు ముందు పిలవా పెట్టకుండా అంత స్వతంత్రంగా గదిలోకొచ్చేవాళ్లు ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ కాంతమ్మ ఈజీ చైర్లోంచి లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. గదిలో సంభాషణ సాగుతోంది. ఆ వచ్చినవాడు ప్రసాదరావు ఉతినే రాడు. ఆ సంగతి కాంతమ్మకు బాగా తెలుసు. వచ్చినప్పుడల్లా చంద్రాన్ని గురించి హోరెత్తిపోయేటట్టు అది ఇది మాట్లాడేస్తాడు. ఈ వేళకాని వేళ వచ్చాడు గనుక ఇందులో ఏదో విశేషమే ఉంటుంది. కాంతమ్మ గదిలోకి 2 అడుగులు వేసి గోడపక్కగా ఉన్న టేబుల్ మీద కాగితాలు అవి సర్దుతున్నట్టు నటిస్తూ భర్త ముఖం కేసి ప్రసాదరావు ముఖం కేసి పరీక్షగా చూసింది. ప్రసాదరావు ముఖంలో ఏదో సంతోషం తాండవిస్తోంది. భర్త ముఖంలో అంతకు ముందున్న చిటపట్లు పోయి ఆ స్థానాన్ని మందహాసం ఆక్రమించుకునుంది. అతడేదో పత్రికను శ్రద్ధగా పరికించి చూస్తున్నాడు. కాంతమ్మ టేబుల్ పక్కన ఉన్న సోఫాలో కూర్చుని ఆముదం తాగబోయే ముఖం పెట్టి భర్తకేసి చూస్తూ ఉండిపోయింది. కృష్ణారావు హఠాత్తుగా పత్రిక మీద నుంచి తలెత్తి కాంతమ్మకేసి చిరునవ్వుతో చూస్తూ, కాంతం ఇలారా చూడు, ఈ ఫోటో మన చంద్రాందే, సందేహం లేదు అన్నాడు. కాంతమ్మ ఏదో పుట్టి మునిగిపోయినట్లు హడావిడిగా సోఫాలోంచి లేచి భర్త దగ్గరకు పోయి అతడందించిన పేపర్ తీసుకుని ఫోటో కేసు చూసింది. ఏమండి కాంతమ్మగారు, చంద్రమే కదూ అని ప్రశ్నించాడు ప్రసాదరావు. అవునండి, అచ్చం చంద్రంలాగే ఉన్నాడు, కానీ పేరు చంద్రమోహన్ అనుంది మరి అంది కాంతమ్మ కంఠస్వరంలో ఆశ్చర్యం, దాన్ని మించిన అనుమానం స్ఫురింపజేస్తూ. మన చంద్రమే, అనుమానపడేందుకు ఆస్కారమే లేదు అంటూ కృష్ణారావు ప్రసాదరావు కేసి తలతిప్పి, ప్రసాదరావు గారు మీకు బాగా గుర్తేగా, చంద్రం పారిపోయిన కొత్తలో మనం గురుకుల వాళ్లకు ఉత్తరం రాశాం. వాళ్ళు చంద్రశేఖర్ అనే కుర్రాడెవరూ తమ గురుకుల్లో లేడని, కానీ చంద్రమోహన్ అనే కుర్రాడొకడు కొత్తగా వచ్చి తమ వద్ద చేరాడని బదులు రాశారు. చంద్రశేఖర్ చంద్రమోహన్ అని పేరు మార్చుకుని ఉండొచ్చని మనకు కాస్త అనుమానం కలిగి కూడా ఆ విషయాన్ని అంతటితో ఎందుకు వదిలేశామో ఈనాటికి నాకు అర్థం కావడం లేదు. శేఖర్, మోహన్ ఎంత చిన్న మార్పు, అయినా మనం అమాయకుల్లా ఆ సంగతి అంతటితో వదిలేశాం. చంద్రం పేరెందుకు మార్చుకుంటాళ్లే అని సర్ది చెప్పుకున్నాం అన్నాడు ఎంతో బాధపడుతూ. అవును, పెద్ద పొరపాటే జరిగిపోయింది. మనం అమాయకుల్లా కాదు, శాంతం మతిపోయిన వాళ్లలా ప్రవర్తించాం. గురుకుల వాళ్లకు డబ్బు పంపి ఆ చంద్రమోహన్ అనే కుర్రాడి ఫోటో పంపమని రాసినా అప్పట్లోనే నిజం బయటపడేది. అదంతా ఇప్పుడు అనుకుని ఏం లాభం లేండి. పత్రిక పొద్దున్నే వచ్చినా ఆ ఫోటో నేను గమనించలేదు. ఇంతకుముందే ఆ అమ్మాయి హేమ చూసి ఆ సంగతి నాకు చెప్పింది. పాపం, దానికి ఎంత సంతోషం కలిగిందనుకున్నారు, బాల్య స్నేహం కదూ అన్నాడు ప్రసాదరావు. కాంతమ్మ పత్రికను భర్త చేతికిస్తూ, అమ్మయ్యా, దేవుడి దయవల్ల చంద్రం క్షేమంగా ఉన్నట్టు తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడుంది ఆ అడ్రస్సు మీకు తెలుసు కదూ, వెంటనే వెళ్ళి తీసుకురండి అంది. కాంతమ్మలో ఇంత హఠాత్తుగా ఇంత మంచి మార్పు రావడం కృష్ణారావుకు చాలా ఆనందం కలిగించింది. ప్రసాదరావు కూడా సంతోషించాడు. ఎంత కాదన్నా స్త్రీ హృదయం కదా మరి అనుకున్నాడాయన. కృష్ణారావు గారు, ఇది మనందరికీ ఎంతో సంతోష సమయం అంటూ ప్రారంభించాడు ప్రసాదరావు. నేను ఒకరోజు మీతో అన్నాను గుర్తుందా, చంద్రం మంచి రచయిత అవుతాడని. ఇప్పుడు చూడండి, చంద్రం రాసిన సాహిత్యము సంస్కృతి అన్న పుస్తకానికి అకాడమీ బహుమతి లభించింది. చంద్రాన్ని గురించిన పరిచయ వాక్యాలు చదివారు కదూ, చంద్రం రాసిన 4 నవలలు ఇంతకుముందే అచ్చయ్యాట అన్నాడు. ప్రసాదరావు మాటలు వింటుంటే కృష్ణారావుకు సంతోషం, దుఃఖం కూడా ముంచుకొస్తోంది. ఆలస్యం ఎందుకు, నేను రేపే బయలుదేరి వెళతాను అన్నాడాయన.
మీరు వెళ్లే వరకు ఢిల్లీలోనే ఉంటాడన్న నమ్మకం ఏమిటి? అది అతను స్థిరంగా ఉండే చోటు కాదు కదా. కనుక స్థిరంగా ఉండే అడ్రస్ ఏదో ముందు తెలుసుకుని మరీ బయలుదేరండి అని సలహా ఇచ్చింది కాంతమ్మ. అది నిజమేనండి కృష్ణారావు గారు. సెంట్రల్ సాహిత్య అకాడమీకి ఈ ఫోటో ప్రకటించిన హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు చంద్రం అడ్రస్ కోసం రాస్తాను. అది తెలియగానే మీరు బయలుదేరి వెళ్ళొచ్చు అన్నాడు ప్రసాదరావు. కృష్ణారావు కూడా అలా చేయడమే బాగుంటుందనిపించింది. ప్రసాదరావు కుర్చీలోంచి లేచి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరగానే కృష్ణారావు అతని వెంట గేటు దాకా పోయి సాగనంపి, మీరొచ్చే ముందు నేను చంద్రాన్ని గురించి ఆలోచిస్తున్నాను. మీరు మంచి సువార్త తెచ్చారు. చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు. చంద్రం మీకు మాకు కూడా సమానంగా ప్రేమపాత్రుడు. ఇంతకాలానికి హేమముఖంలో ఆనందం, కొత్త కాంతి చూశానంటే నమ్మండి అన్నాడు ప్రసాదరావు. ప్రసాదరావు గేటు దాటి వెళ్ళిపోగానే కృష్ణారావు గబగబా ఇంట్లోకొచ్చి శరీరంలోకి నూతన శక్తి వచ్చిన వాళ్ల చప్పట్లు చరుస్తూ, రజనీ రజనీ ఎక్కడా అంటూ కేకలు పెట్టాడు. రజని డిటెక్టివ్ నవలొకటి తెరిచి పట్టుకుని తన గదిలోంచి అయిష్టంగా బయటకొచ్చి, ఏం డాడీ, కథ మంచి క్లైమాక్స్లో ఉన్నప్పుడు పిలుస్తుంటారు, ఏంటో తొందరగా చెప్పండి అంది కొంచెం విసుగ్గా. మరేం లేదమ్మా, ఎవరేం చెప్పినా నమ్మి హడావిడి చేస్తుంటారు మీ నాన్న అంది కాంతమ్మ దీపి పొడుస్తున్నట్టు. కాంతమ్మ మాటల్లో ఇంతలోనే అంత పెద్ద మార్పు వచ్చినందుకు ఆశ్చర్యపడుతూ కృష్ణారావు పత్రికను కూతురు చేతికిచ్చి, ఆ ఫోటో ఎవరిదో తెలుసా అని అడిగాడు. రజని ఫోటో కేసి ఓ మారు చూసి కిందున్న పేరు చంద్రమోహన్ అని చదివి, నాన్న ఈయన ఫోటో లోగడ ఎక్కడో చూశాను, గుర్తుకొచ్చింది. ఈయన రాసిన నవలొకటి, దాని పేరేమిటబ్బా? తిరస్కృతి. రాజా ఇస్తే చదివాను, చాలా బాగా రాశాడు. ఆ నవల అట్ట మీద కూడా ఇదే ఫోటో ఉంది. అప్పుడు కూడా అనుకున్నాను, ఈ మొహం ఎక్కడో చూసినట్టుందే అని అంది రజని. ఆ నవల నాకివ్వలేదే, ఎన్నాళ్ళ కిందట చదివావు అని ప్రశ్నించాడు కృష్ణారావు. ఓ 6 నెలలైపోయింది, నీకెందుకు ఇవ్వాలి, నువ్వు అసలు నవలలు చదవనే వద్దంటావుగా అంది రజని చిరుకోపంగా. చూడమ్మా, నీ పెట్టులో ఉన్న బాబాయ్ ఫోటో ఒకసారి తెస్తావా? ఎందుకు, ఇప్పుడే తెస్తాను అంటూ రజని ఒక్క పరుగున పోయి పెట్టులోంచి ఫోటో తీసుకొచ్చి తండ్రికిచ్చింది. అంత దూరంలో నిలబడి తండ్రి కూతుళ్ళ హడావిడంతా గమనిస్తున్న కాంతమ్మ, కాస్తకెంత మురిసిపోతే ఎలా, మనిషిని పోలిన మనుషులు ఎందరుంటారో అంది మూతి తిప్పుతూ. రజనీకి మాటలేమీ అర్థం కాలేదు. చూడమ్మా, ఈ 2 ఫోటోలకు పోలికలున్నాయేమో అంటూ కృష్ణారావు పత్రికను ఫోటోను కూతురికిచ్చాడు. అతడు భార్య అన్న మాటలు వినిపించుకున్నట్టే లేదు. రజని 2 ఫోటోలను ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఓ క్షణం పోల్చి చూసి, అవును డాడీ, ఈ ఫోటోలోంది బాబాయే, సందేహం లేదు, ఇంటికి ఎప్పుడొస్తాడో అంటూ పెళ్ళుబికిన ఆనందంతో 2 చేతులతోనూ తండ్రిని చుట్టేసింది. దొంగతనం చేసి ఇంట్లోంచి పారిపోయిన తొంటరి కుర్రాడు అంత గొప్పవాడవుతాడంటే నాకు నమ్మకం కలగడం లేదు. తండ్రి కూతుళ్ళు మరీ అంత తనమేం పడకండి అంది కాంతమ్మ విసురుగా. శకున పక్షిల పలక అలా నోరు మూసుకుని కూర్చో. నీ నమ్మకాలు అపనమ్మకాలతో నన్ను వేధించకు. నీకు తోచిందే తప్ప ఇతరులు చెప్పింది ఏనాడు నమ్మావు కాబట్టి అన్నాడు కృష్ణారావు కోపంగా. ఈ మాటలతో కాంతమ్మ ముఖం కందగడ్లా చేసుకుని, కూరలో పురుగులనని దులిపేకండి. కాస్త లోకం తెలిసిన వాళ్ళెవరికైనా దొంగతనం చేసి దేశాలు పట్టిపోయిన కుర్రాడు ఏమవుతాడో ఊహించడం కష్టం కాదు. చంద్రం ఎప్పుడో ఆకలి దప్పులు కలమటించిపోయి ఉంటాడు. అలా కాక బతుకుంటే ఏ జేబులు కొట్టే వృత్తిలోనూ ప్రవేశించి సగం కాలాన్ని జైళ్లలో గడుపుతూ ఉండుంటాడు అంది. కృష్ణారావు భార్య మాట పూర్తి చేసే లోపలే రౌద్రమూర్తి అయిపోయి చెయ్యి పైకెత్తి ఆమె కేసి ఒక అడుగు వేశాడు. కాంతమ్మ భయపడిపోయి చల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృష్ణారావు కోపాన్ని అణుచుకునే ప్రయత్నంలో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతడు సోఫాలో ఉస్సురంటూ కూలబడి రజనీని దగ్గరకు తీసుకుంటూ, మీ అమ్మ ఉండుండి అనవసరంగా నాకు కోపం తెప్పిస్తుంది. సరే, అది మామూలుగా ఈ కొంపలో జరుగుతుంది అనుకో. నువ్వెందుకు ముఖవాల పెట్టుకున్నావు? ఏం భయం లేదు. బాబాయ్ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. వాడికి నువ్వంటే ఎంత ప్రేమ, ఎప్పుడూ భుజాన వేసుకుని తిప్పుతూ ఆడిస్తుండేవాడు అన్నాడు. రజనీ పసి హృదయానికి బాబాయిని చూడాలన్న కోరిక కలచివేసింది. ఆ 12 ఏళ్ల పిల్ల తండ్రి ఒడిలోంచి లేచి హాల్లో ఉన్న నిలువెత్తు వెంకటేశ్వరుడి పటం దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, వెంకటరమణ, మా బాబాయ్ ఇవాళ ఇంటికొచ్చేట్టు చెయ్యి. ఇలా చేయమని నిన్ను చాలాసార్లు అడిగాను. ఈసారికైనా తప్పక చేస్తావా అంటూ నమస్కరించింది. కృష్ణారావు కూడా అప్రయత్నంగా కూతురుతో పాటు లేచి నిలబడి ఆ పటానికి తల వంచి నమస్కరించాడు. ప్రసాదరావు ఇంటికొచ్చేటప్పటికి హేమ టేబుల్ ముందు కూర్చుని ఏదో రాస్తుండడం అతడి కంటబడింది. తండ్రి రాకను కూడా గమనించినంతగా ఆమె తన పనిలో లీనమైపోయింది. ప్రసాదరావు కూతుర్ని సమీపించి, ఏంటమ్మా రాస్తున్నావు అంటూ పక్కనున్న సోఫాలో కూర్చున్నాడు.
హేమ ఉలిక్కిపడి తలెత్తి తండ్రికేసి చూసింది. ఆమె ముఖం జేవురించుంది. తడబడుతూ ఏదో చెప్పబోయి ఊరుకుంది. సాహిత్య అకాడమీకి పత్రికల వాళ్లకు చంద్రం అడ్రస్ కోసం రాస్తున్నావా అన్నాడు ప్రసాదరావు సోఫాలోంచి లేచి ఆప్యాయంగా కూతురి తల నిమురుతూ. అవునాన్న అంది హేమ మరింతగా తల వంచుకుంటూ. పిచ్చి తల్లి, నా దగ్గర కూడా ఎందుకమ్మా అంత సందేహం, దాపరికం? నీ మనసు ఏనాడో నేను అర్థం చేసుకున్నాను. ముందుగానే లేనిపోని ఆశలు మాత్రం పెంచుకోకు. మనిషిని పోలిన మనుషులుంటారు. చంద్రం విషయంలో అలాంటి అనుమానాలకు ఆస్కారం ఉన్నట్టు కనబడకపోయినా నన్ను సందేహం వేధిస్తోంది. పేరు మార్చుకున్నవాడు మనకు తన అడ్రస్ తెలియనిస్తాడా అని అన్నాడు ప్రసాదరావు. చంద్రం ఇంకా అజ్ఞాతవాసం గడపాల్సిన అవసరం ఏమిటి నాన్న? చిన్నప్పుడు ఇల్లు విడిచి పారిపోయినప్పుడు తననెవరూ పట్టుకోకుండా అలా పేరు మార్చుకుని ఉంటాడు. ఇప్పుడు అలాంటి అవసరం ఏమీ లేదు కదా అంది హేమ. ఆలోచిస్తుంటే నాకు అలానే తోస్తోంది. ఆ ఫోటో చంద్రాంది అయి ఉండాలని, అతడు మనం రాయగానే ఇంటికి తిరిగి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నువ్వు సుఖపడాలనే కోరిక తప్ప నాకు ఈ లోకంలో మరే కోరికలు లేవు. నేను చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించకూడదు అన్నాడు ప్రసాదరావు జీరపోయిన గొంతుతో. హేమ అదిరిపడింది. నాన్న పాపం చేశాడా? ఈ మాట తనతో ఆయన అండం ఇది రెండోసారి. నాన్నలాంటి మనిషి పాపం చేస్తే ఇక ఈ లోకంలో పుణ్యం చేసిన వాళ్ళెవరు? అలా కాక పైకి పుణ్యాత్ముల్లా పెద్ద మనుషుల్లా కనిపించే వాళ్లంతా ఏదో ఒక పాపం చేసే ఉంటారా? ప్రతి మనిషి హృదయంలోనూ చీకటి కోణాలుంటాయా? నాన్న, తన గదికేసి వెళ్ళిపోతున్న ప్రసాదరావు కూతురి కంఠస్వరంలో పలికిన ఏదో అపశృతికి విహ్వలుడైపోయి ఏంటమ్మా అంటూ వెనుతిరిగాడు. నాన్న, నువ్వు పాపం చేశావంటే నేను నమ్మను. నాకు ఊహించిన తర్వాత నీ నోటి నుంచి ఈ మాట వినడం ఇది రెండోసారి. నన్ను బాధ పెట్టక జరిగిందేంటో చెప్పు నాన్న అని అడిగింది హేమ. ప్రసాదరావు ముఖం వెలవెలపోయింది. తను అప్రయత్నంగా ఈ మాట కూతురుతో చెప్పడం రెండోసారన్నమాట. తనెందుకు ఈ మధ్యంతగా మనోవేదన పొందుతున్నాడు? ఏమాత్రం తొణకుండా నిబ్బరంగా ఉండే తను ఎందుకింతగా చలించిపోతున్నాడు? తనింతకాలంగా హృదయంలో దాచిన రహస్యం పురుగులా తనను తొలిచేస్తోంది. ఆ రహస్యం ఎవరికీ చెప్పదగింది కాదు. హేమకు అసలే చెప్పకూడదు. అది విననాడు తానామె దృష్టిలో హీనాతిహీనుడైపోతాడు. కాని తనకు తెలియకుండానే తనలో అలాంటి రహస్యం పాపం దాగున్నట్టు హేమతో అనేశాడు. నాన్న, ఏంటలా మాటా పలుకు లేకుండా నిలబడ్డారు అంది హేమ తండ్రి స్థాణువులా నిలబడి వెర్రిచూపులు చూస్తుండడం గమనించి. ప్రసాదరావు తేరుకున్నాడు. హేమ కళ్ళల్లో నీళ్లు తిరగడం అతడి కంటపడింది. హేమ, ఎందుకలా కన్నీళ్లు పెడతావు? నీ విచారం నేను చూడలేనమ్మా. నా మాటలేవి పట్టించుకోకు. నాకున్న ఒక్క విచారం నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు లభిస్తాడో లేదో అని, జీవితంలో నువ్వు సుఖపడతావో లేదో అని మాత్రమే. ఈ బాధ కారణం నేను చేసిన పాపం నిన్ను వెన్నాడి కష్టాల పాలు చేస్తుందేమో అని. అంతకన్నా నా విచారానికి మరే కారణం లేదు అంటూ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయాడు. హేమ తండ్రి వెళ్లిన వైపుకేసి చూస్తూ నిల్చుండిపోయింది. పాపం చేశానని తండ్రన్న మాటలో ఆమెకేమాత్రం నమ్మకం కలగలేదు. పాపం, నేరం, ప్రాయశ్చిత్తం ఇలాంటి పదాల అర్థాన్ని ఎవరికి వారు తమ మానసిక స్థాయికి అనుగుణంగా అన్వయించుకుంటారు. పాపం అన్న మాటకు తండ్రి నిర్వచనమేమిటో తనకు తెలీదు. 22 వయసు గల యువతిగా తనకున్న జీవితానుభవం, సైకాలజీలో MA ఫస్ట్ క్లాసులో పాస్ అయి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న తన వ్యక్తిత్వం తండ్రిని అర్థం చేసుకోవడానికి కొర్రాకుండా పోయాయి. విజ్ఞానం, సంస్కారం, ఎందునా తొణకని గాంభీర్యత ఇవన్నీ హేమలో ఉన్న సుగుణాలు. జీవితం పట్ల ఎంతో నిర్లిప్తత కనబరిచేది. ఆమెకు చెప్పుకోదగ్గ స్నేహితులంటూ ఎవరూ లేరు. మనసిచ్చి ఇతరులకు చెప్పుకోవాల్సిన విషయాలు, సమస్యలు కూడా ఏమీ లేవు. కాలేజీలో అందరికీ ఆమె వ్యక్తిత్వం పట్ల ఆశ్చర్యం, గౌరవంతో పాటు జిజ్ఞాస కూడా కలిగేది. అంతా తండ్రి స్వభావమే అనుకునేవారు. ప్రసాదరావు మాత్రం కుమార్తె భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దిగులు పడేవాడు. చంద్రం పట్ల ఆమెకున్న ప్రేమ సంగతి తెలిసిన తర్వాత ఆమె వివాహం పెద్ద సమస్య కావచ్చునని ఆయనకు భయం కలిగింది. కావాలనే తను హేమను ఇతర ఆడపిల్లలకు భిన్నంగా పెంచాడు. తన ఆదర్శాలకు అనుగుణంగా ఆమె వ్యక్తిత్వాన్ని మలిచేందుకు ప్రయత్నించాడు. అందరిలాగే తను తన కూతుర్ని పెంచున్నట్టయితే ఆమె కాలేజీ చదువుప్పుడో అది ముగిసిన తర్వాతో అందుబాటులో ఉన్న ఏ అబ్బాయినో చూసి ప్రేమించి వివాహం ఆడుండేది. స్త్రీలో జిజ్ఞాస పెరిగిన కొద్దీ ఆమె జీవిత సుఖాల పట్ల నిర్లిప్తంగా ఉంటుందని ప్రసాదరావు గట్టిగా నమ్మాడు. కాని హేమ ఈ రోజున అందరి యువతుల్లానే ప్రవర్తిస్తోంది. చంద్రం తిరిగి రాకపోతే తనకు జీవితం శూన్యం అన్న ధోరణి కనబరుస్తోంది.
అతడి ప్రసక్తి రాగానే ముఖంలోని గాంభీర్యతంతా పోయి ఏవో సిగ్గుతెరలు కమ్మినట్టు ముఖం దించేసుకుంటుంది. ఇది ఒక విధంగా మంచిదే, దాని భవిష్యత్తు అదే నిర్ణయించుకోవడం కన్నా కావలసిందేముంది అనుకుంటూ తల మీద నుంచి పెద్ద భారం దిగినవాళ్ల ప్రసాదరావు దిండులో తలదొరిచి కళ్ళు మూసుకున్నాడు. హేమ తను సాహిత్య అకాడమీ వాళ్లకు, పత్రిక వాళ్లకు రాసిన ఉత్తరాలు ముందు పెట్టుకుని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. చంద్రమోహన్ చంద్రం కాకపోతే తన భవిష్యత్తు ఎలా ఉంటుంది? చిన్నప్పటి ఫోటోల ఆధారంతో తాను ఆ 2 పేర్లు ఒక్కరివే అన్న దృఢ నిశ్చయానికి రావడం అంత మంచిది కాదేమో. జీవితంలో తిరిగి చంద్రాన్ని చూడగలనని తను ఎన్నడూ ఊహించలేదు. చిన్నప్పటి చంద్రం రూపం తన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. తాను పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆ రూపం తన అభిరుచులకు అనుకూలంగా, మార్పులకు అనుకూలంగా మార్పులు చెందుతూ వస్తోంది. నిత్యం ఆ రూపాన్ని తను ఆరాధిస్తూనే ఉంది. తన హృదయంలోని ఆ స్థానాన్ని మరెవరూ ఆక్రమించలేరు అన్న నమ్మకంతో తను యావజ్జీవితమూ ఒంటరిగా బతుకు గడపడానికే నిశ్చయించుకుంది. కాని ఈనాడు తనలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. ఆ ఫోటో చంద్రాందే. అతడు తిరిగొస్తాడు. చంద్రం ఇన్నేళ్ల తర్వాత తనింకా మరిచిపోకుండా జ్ఞాపకం ఉంచుకునుంటాడా? ఆ రోజున చంద్రం తనను ఎంత బతిమాలినా కట్లు విప్పలేదు. తన క్రౌర్యానికి చంద్రం తననెంత అసహించుకునుంటాడు? కట్లిప్పడం ద్వారా తన హృదయ మార్ధవాన్ని కనబరిచి అలగా పిల్ల చంద్రం హృదయంలో ఒక స్థానం ఏర్పరచుకుందేమో. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసే పారిపోయారేమో. అలా ఎన్నటికీ జరగదు. కాని ఈసరికే చంద్రం మరెవరినైనా వివాహం చేసుకునుంటే? ఈ భావం మనసులోకి రాగానే హేమ నిలువెల్లా కంపించిపోతూ ఇక ఆలోచించలేక పుస్తకాల బీరువా దగ్గరికి వెళ్ళి పుస్తకం తీసి ఓ క్షణకాలం దాని కేసి చూసి కిందకి జార విడిచి తిరిగొచ్చి కుర్చీలో కూర్చుంది. ఆ తర్వాత హేమ ఎక్కువ ఆలోచించకుండానే ఒక దృఢ నిశ్చయానికొచ్చింది. ఏది ఏమైనా చంద్రాన్ని గురించి తెలుసుకోకుండా ఊరుకోవడమే మంచిది. ఒకవేళ తానింకా అతడికి గుర్తుంటే అతడే తన కోసం తిరిగొస్తాడు. అలా కానప్పుడు తను అతడి కోసం బాధపడ్డం వృధా. హేమ తాను అంతకుముందు రాసిన 2 ఉత్తరాలను చింపి కిటికీలోంచి వీధిలోకి విసిరేసింది. ఒక వారం రోజులాగి తండ్రికి ఆ ఉత్తరాలకు జవాబు రాలేదని చెప్పేందుకు నిశ్చయించుకుంది. మద్రాస్ మెయిలు 60 మైళ్ల వేగంతో పరిగెడుతోంది. మొదటి తరగతి పెట్టులో ప్రయాణిస్తున్న చంద్రం బుర్రలో ఆలోచనలు అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయి. అతని కళ్ళు యాంత్రికంగా చేతిలో ఉన్న దినపత్రిక మీదకు మరలాయి. దినపత్రిక చివరి పేజీలోని ఫోటో మీద అతని కళ్ళు ఓ క్షణకాలం పాటు నిలిచాయి. కింద రాసున్న అక్షరాలను పదే పదే చదువుకున్నాడు. చంద్రమోహన్, సాహిత్యము సాంస్కృతిక విలువలు అనే గ్రంథానికి సాహిత్య అకాడమీ ద్వారా 5,000 రూపాయలు బహుమతి లభించింది. ఒక సుప్రసిద్ధ సంస్థ ఆ గ్రంథానికి రాయల్టీగా 10,000 రూపాయలిచ్చి ప్రచురణ హక్కులను పొందింది. ఇది చదువుకున్న అతని కళ్ళు ఆనందంతో ఏదో సాధించానన్న సంతృప్తితో మెరిసిపోతున్నాయి. హృదయంలోని ఉత్సాహం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. 8 సంవత్సరాల నాడు తిరస్కారాన్ని, అవమానాన్ని, అపవాదును నెత్తికెత్తుకుని ఇల్లు విడిచి ఊరు విడిచి వెళ్లిపోయిన 15 సంవత్సరాల అర్భకుడు చంద్రశేఖరే చంద్రమోహనై ఈనాడు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుని విజ్ఞాన విద్వత్తులను ఆర్జించి చూసేవారిని నిమిషంలో ఇట్టే ఆకర్షించగల వ్యక్తిత్వంతో తిరిగి తను పుట్టి పెరిగిన గెడ్డ మీదకొస్తున్నాడు. నా అనేవాళ్లు తనకు ఎలాంటి సహాయం చెయ్యకపోయినా తను స్వయం కృషితో ఇంతటివాడయ్యాడు. భారతదేశంలో రచయితలుగా జీవిస్తూ మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేయగలవారు ఎందరుంటారు? కాని ఈనాడు తను కావాలనే ఓ కొత్త అనుభవం కోసం మొదటి తరగతిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆలోచిస్తూనే చంద్రం సిగరెట్ వెలిగించాడు. కిటికీ నుంచి బయటకు చూశాడు. చిక్కని తెల్లని వెన్నెల పాము కుబ్సంలా ఆకాశం నుంచి కొండ శిఖరాల మీదుగా పాకుతూ చెట్ల కొమ్మల సందుల్లో నుంచి జారుతూ నేలంతా తెల్లని దుప్పట్లా పరుచుకునుంది. వనస్పతులు తలలు వంచి నిద్రిస్తున్నాయి. సృష్టిలో వెతికిన కొద్దీ సౌందర్యం కనిపిస్తోందని, సౌందర్యమే సృష్టికి సింగారమని మొదటిసారిగా అనిపించింది చంద్రానికి. ఇంతకు ముందు కూడా తను ఎన్నో వెన్నెల రాత్రులను చూశాడు. కాని ఇంత అందాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ అందం, ఈ వెన్నెల తనలో ఎన్నడూ కలగని ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తోంది. కారణం, మానవునికి అతని మానసిక పరిస్థితికి అనుకూలంగా ప్రకృతి కనిపిస్తుందేమో. ఆలోచిస్తున్న చంద్రశేఖర్కు రైలు ముందుకు పరిగెడుతుంటే సమస్త సృష్టి వెనక్కు పరిగెడుతున్నట్లు అనిపించింది. అతని ఆలోచనలు కూడా దాదాపు 8 సంవత్సరాల వెనక్కు పరిగెత్తసాగాయి. ఆనాడు కూడా సరిగ్గా ఇదే మెయిల్లో, కాని ఎదురుదిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు.
ఆనాటి తన జీవితానికి ఈనాటి తన జీవితానికి ఉన్న వైవిధ్యమే ఆనాటి తన ప్రయాణానికి ఈనాటి తన ప్రయాణానికి ఉంది. ఆనాడు దొంగతనం చేశాడనే అపవాదును నెత్తికెత్తుకుని ఇంటి నుంచి పారిపోయిన 15 సంవత్సరాల బాలుడు, వచ్చిరాని వయస్సు, తెలిసి తెలియని జ్ఞానం, అర్థమయ్యి కాని ప్రపంచం, అటు చిన్నవాడు కాదు ఇటు పెద్దవాడు కాదు. ఆ వయసులో లోకం నుంచి పసిపిల్లలకు లభించే ప్రేమ, జాలి లభించవు సరికదా, అటు పెద్దవారికి లభించే గౌరవము లభించదు. ఇంటి నుంచి దొంగగా పారిపోయిన బాలుడు లోకం దృష్టిలో ఏమైనా కావచ్చు, లేక అసలు ఏమీ కాకపోవచ్చు. ఆనాడు తను 3వ తరగతి పెట్టెలో చాలీ చాలని చోట్లో కిటికీకి దగ్గరగా చలికి ముడుచుకుని మోకాళ్ళ మీద గెడ్డమానించి కూర్చునున్నాడు. తను ఒంటరిగా ఆ వయసులో అలా ప్రయాణం చేయడం పెట్టెలోని చాలామందిలో కుతూహలాన్ని రేకెత్తించిన మాట నిజమే. తన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం చూసి మళ్లీ ఎవరి గొడవల్లో వాళ్లు పడిపోయారు. తన దగ్గరకొచ్చి ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన వాళ్లు లేరు. బహుశా తనను ఏదో గాలిరకం అనుకునుంటారు. హృదయంలో భయం, బాధ, కళ్లల్లో కన్నీటి మేఘాలు. బయట కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటి తన భవిష్యత్తులాగే ఉంది. ముఖం మీద పడుతున్న వానజల్లుతో తన కన్నీరు కలిసి ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు అదంతా తనకు ఒక పీడకలలా జ్ఞాపకం ఉంది. కాని ఈనాడు తను ఇంత కావడానికి ఎవరు కారణం? ప్రకాశం తండ్రి. ప్రకాశం వాళ్ల రుణం ఈ జన్మలో తీర్చుకోలేడు. ప్రకాశం తండ్రి ఆ 600 ఇవ్వకపోతే, తను గురుకులకు వెళ్లకపోతే ఏమై ఉండేవాడు? క్రమంగా ఏ జేబులు కొట్టే దొంగగానో మారుండేవాడు. సంఘటనల చక్రంలో పడి నిరంతరం నలిగిపోయే మానవ జీవితం ఎప్పుడు ఏ రూపాన్ని ధరిస్తుందో ఎవరూ చెప్పలేరు. మానవుడు సన్మార్గుడు కావడానికి కారణాలు, పరిస్థితులు పక్కపక్కనే పోటీపడి నడిపిస్తూ ఉంటాయేమో. తను ముందు ప్రకాశం ఇంటికే వెళ్ళాలి. అంతకంటే తనకు ఆప్తులు ఎవరున్నారు కాబట్టి ఇప్పుడు తన దగ్గర 10,000 రూపాయల చెక్కుంది. దాన్ని అలాగే ప్రకాశం తండ్రికి కృతజ్ఞతతో సమర్పించుకుంటాడు. ఆనాడు వాళ్లు తనకు చూపెట్టిన ఆదరణ ముందు ఈ 10,000 ఎంత? ప్రకాశం ఏం చేస్తున్నాడో? చదువుకుని ఏదైనా ఉద్యోగంలో ఉండుంటాడు. తను గుంటూరులో ఉన్నంతకాలం తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకునేంత వరకు తను ప్రకాశంతోనే ఉన్నాడు. జీవితంలో కొందరు వ్యక్తులు చేసిన సహాయం జీవితాంతం రుణం తీర్చుకోలేనిదిగా మిగిలిపోతుంది. తను ఏం చేసినా వాళ్ల రుణం తీరదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉన్నవాళ్లు తమ బాధ్యతను నిర్వహించలేకపోయారు. తను పారిపోతే అన్నయ్య తనను వెతికించడానికి ఏం ప్రయత్నం చేశాడు? ఎందుకు ప్రయత్నిస్తాడు? తను వెళ్ళిపోతే ఆస్తిని భాగించవలసిన పనుండదు. మానవుడు డబ్బు తన కోసం అనే విషయాన్ని మరిచిపోయి తనే డబ్బు కోసం జీవిస్తున్నట్లు అనుకుంటాడు. మళ్లీ ప్రతి ఒక్కరూ డబ్బును గురించి పెద్దవాళ్లు అనుభవంతో చెప్పిన నీతి కథలు విన్నవారే. ప్రతినిత్యం జీవితమే డబ్బుగా భావించి కాపీనంతో ఎన్నో పాపాలు చేసి డబ్బు కూడబెట్టి టపీమని ఏ జబ్బు లేకుండా చచ్చేవాళ్లను కళ్ల ముందు చూస్తూనే ఉంటాడు. సికింద్ర చనిపోయేటప్పుడు చెప్పాడట, తన 2 చేతులు శవపేటకు నుంచి బయటకు అందరకు కనిపించేలా పెట్టమని. అంటే విశ్వాన్ని జయించిన తను కూడా చివరకు వట్టి చేతులతోనే వెళుతున్నానని ప్రపంచానికి చెప్పాలని అతని ఆశయం. కాని ఆ జ్ఞానోదయం అతనికెప్పుడు కలిగింది? చివరి నిమిషంలో. బహుశా దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారేమో. డబ్బు లేనివాడికి ఇతరులకివ్వడంలో, ఉన్నవాడికి వీలైనంత వరకు ఇతరుల నుండి గుంజుకోవడంలోనే ఆనందం కలుగుతుందేమో. ప్రకాశం కుటుంబానికి ఎలా ఇవ్వడమో తెలిస్తే తన కుటుంబానికి ఎలా తీసుకోవడమో తెలుసు. మనిషికి ఉండే సున్నితమైన సంబంధాన్ని డబ్బు వ్యామోహం తెంచేస్తుందేమో. ఈనాడు తను జన్మభూమికి తిరిగొస్తున్న కారణాలు 2. ఒకటి, ప్రకాశంను అతని తండ్రిని చూసి తన కృతజ్ఞత తెలుపుకోవడం. 2, హేమ ప్రసాదరావు గార్ల ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం. హేమ ఎలా ఉందో? బాగా చదివి పెద్ద పెద్ద డిగ్రీలు పొందుంటుంది. చాలా హుందాగా గంభీరంగా ఉంటుందేమో. మంచి హోదాలో ఉన్న యువకుని వివాహం చేసుకునుంటుంది. ఆమె భర్త ఎలా ఉంటాడో? చంద్రం హృదయాంతరాళాల్లో ఎక్కడో అశాంతి పొర్లినట్లు అనిపించింది. హేమకు వివాహం అయి ఉంటుందా? అది జరగడానికి వీల్లేదు. అలా ఎన్నటికీ జరుగుండదు. 15 సంవత్సరాల బాలుడి కంటే 14 సంవత్సరాల బాలిక మానసికంగా ఎంతో పెద్దదిగా పెరుగుతుంది. తన వయసుతో పాటే తనకు తెలియకుండానే తనలోని ప్రతి జీవాణువుతో పాటు హేమయందు ప్రేమ కూడా పెరిగింది తనలో. మరి హేమ? ఆమె తనను ఎంతో గౌరవించి అభిమానించేది. అలాంటి తను కంటికి దూరం కాగానే ఆమె హృదయం కూడా దూరమై ఉండాలా? అలా ఎన్నటికీ జరగదు. ముఖ్యంగా స్త్రీ జీవితంలో ఒక్కసారే ప్రేమించగలదు. హేమ అవివాహితగానే ఉండుంటుంది. అంతలోనే చంద్రంలో భావుకత్వం స్థానాన్ని వివేకం ఆక్రమించుకుంది. తనెంత స్వార్థంగా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాడు.
దొంగగా ఇల్లు విడిచి పారిపోయి 8 సంవత్సరాలుగా జాడలు తెలియని తన కోసం హేమ అవివాహితగా ఉంటుందని ఊహించుకుని ఆనందిస్తున్నాడు. ఆమె అవివాహితగానే ఉండాలని కోరుకుంటున్నాడు. మానవుడు ఎంత కృత్రిమంగా బతకడానికి ప్రయత్నిస్తున్నాడు. వస్తువులకు రంగు వేసి సత్యానికి ముసుగు కప్పి తనకు కావలసిన రూపంలో చూడ్డానికి ప్రయత్నిస్తూ తనను తానే మోసం చేసుకుంటున్నాడేమో. వస్తువులను వాటి అసలు రూపంలో చూడ్డానికి, సత్యాలను నగ్నంగా చూడ్డానికి మానవుడు భయపడ్డానికి కారణమేమిటో ఆలోచిస్తున్న చంద్రం కళ్ళు అప్రయత్నంగానే వినీలాకాశంలో మేఘాల చాటున దోబూచులాడుతూ రైలుతో పాటు తను పయనిస్తున్నట్లున్న పూర్ణ చంద్రుని మీద పడ్డాయి. పరిపూర్ణుడై తన సుందాసువులతో సమస్త ప్రకృతిని ఆనంద డోలికల్లో ఓల్లాడిస్తున్న ఈ చంద్రుడు రేపటినుంచి క్షీణించడం మొదలు పెడతాడు. దేనికోసం, ఎవరికోసం? చంద్రం కళ్ళు వెన్నెల వెండి తొడుగు తొడుక్కున్నట్లు కొండల వైపు, అక్కడి నుంచి చెట్ల వైపు వాలాయి. సృష్టిలోని సమస్త వస్తువులు నగ్నంగానే ఉంటాయి. మానవుణ్ణి మినహాయించి ప్రతి ప్రాణి నగ్నంగా సహజంగానే జీవిస్తుంది. రాతియుగంలోని మానవుడు కూడా నగ్నంగా ఉండేవాడని, సహజంగా జీవించేవాడని తను చదివాడు. నగ్నంగా జీవించిన మానవుల్లో పాపపుణ్యాల భావం ఉండేది కాదట. మహామునులంతా నగ్నంగా ఉండడానికి కారణం అదేనేమో. మానవుల్లో స్వార్థం, కృత్రిమం తలెత్తాయి. శరీరం మీద ఆచ్ఛాదంతో పాటు, అంటే దుస్తులతో మానవుడు తనను దాచుకోవడానికి చేసిన ప్రయత్నంతో పాటు క్రమంగా తన ఆత్మను కూడా తన నుంచే దాచడానికి ప్రయత్నించసాగాడు. పాపపుణ్యాలకు నిర్వచనాలు ఏర్పడ్డాయి. పాపాలను దాచడానికి అనేక కృత్రిమ ఆచ్ఛాదనలను సృష్టించుకుంటున్నాడు. ఈనాటి మానవుడు నగ్న సత్యాలంటే భయపడ్డానికి కారణం ఇదేనేమో. తన జీవితంతో పాటు పెనవేసుకుని 1000 సంవత్సరాలుగా వస్తున్న ఈ కృత్రిమ ముసుగుల్ని మానవుడు తొలగించుకుని ఏనాటికైనా బయటపడగలడా? ఏమో, అది సంభవం కాకపోవచ్చు. ఏంటి, ఈరోజు తనలో చాలా విచిత్రమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి. ఆలోచనల నుండి బయటపడడానికి ప్రయత్నించిన చంద్రానికి రజనీ జ్ఞాపకం వచ్చింది. రజనీ ఎలా ఉంటుందో ఇప్పుడు? రజనీ అచ్చు తన పోలికే అనేవారు అందరూ. ఈ మాట ఎవరైనా అన్నప్పుడు వదిన ముఖంలో మారే రంగులు చూడాల్సిందే. వదినకెందుకో తన మీద అంత కోపం. డబ్బు మీద గల వ్యామోహమే అందుకు కారణం కావచ్చు. ఆస్తికి వారసుడు తన భర్తతో పాటు ఇంకొకడుండడం ఆమెకిష్టం ఉండి ఉండదు. తనకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అక్కర్లేదని చెప్పేదలుచుకున్నాడు. తన మీద మోపిన దొంగతనం తాలూకా ఆ 1000 రూపాయలు అన్న ముఖం మీద కొట్టదలుచుకున్నాడు. ఆలోచన స్రవంతిలో కొట్టుకుపోతున్న చంద్రం మెయిల్ బెజవాడ స్టేషన్ చేరుకుంది కూడా గమనించలేదు. పెట్టెలో వాళ్ల కేకలు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గుంటూరు బండి కదలడానికి సిద్ధంగా ఉంది. త్వరగా కూలీని పిలిచి సామాను పట్టించుకుని బండెక్కాడు. మెయిలు 3 గంటలు ఆలస్యమైనా అదృష్టవశాత్తు గుంటూరు బండి అందింది. అదే చాలనుకున్నాడు. బండి గుంటూరు చేరుకునేసరికి 3:30 అయింది. ఇంత చీకట్లో ప్రకాశం ఇంటికి వెళ్లడం కంటే తెల్లవారేంతవరకు వెయిటింగ్ రూంలో గడపడం మంచిదనుకున్నాడు. సామాను మొదటి తరగతి వెయిటింగ్ రూంలో పెట్టించి కూలీకి డబ్బులిచ్చి పంపేశాడు. కళ్ళు మూసుకుని ఈజీ చైర్లో పడుకున్న చంద్రాన్ని మళ్లీ ఆలోచనలు ముసురుకున్నాయి. ఒక అరగంట ఎలాగో గడిపాడు. వెయిటింగ్ రూంలోని గడియారం 4 గంటలు కొట్టింది. గుంటూరులో, ముఖ్యంగా స్టేషన్ దగ్గరలో ఉన్న హోటళ్లు 4ంటికే తెరుస్తారని తెలుసు చంద్రానికి. కొంచెం కాఫీ తాగొచ్చి చిన్నగా ప్రకాశం ఇంటికి బయలుదేరవచ్చు అనుకున్నాడు. చంద్రం లేచి బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కునొచ్చాడు. పెట్టే బెడ్డింగు క్లాక్ రూంలో పెట్టించి కాఫీ తాగడానికి స్టేషన్ బయటికి నడిచాడు. ఈ 8 సంవత్సరాల్లో గుంటూరు ఎంతో మారిపోయినట్లు అనిపించింది చంద్రానికి. చల్లని గాలి వీస్తోంది. ఇంతకాలానికి తను పుట్టిన గెడ్డపై కాలు పెట్టాడు. అతనిలో ఏదో చిత్రమైన అనుభూతి కలుగుతోంది. హోటల్లో కాఫీ తాగి బయటకొచ్చిన చంద్రానికి చల్లగాలికి అలా కొంచెం తిరగాలనిపించింది. పట్టణంలో వచ్చిన మార్పును గమనిస్తూ ముందుకు నడుస్తున్నాడు. దూరంగా కనిపించే ఎత్తైన పొగగొట్టాలు చూసి పారిశ్రామికంగా పట్టణం చాలా అభివృద్ధి చెందింది అనుకున్నాడు. అలా బజార్లన్నీ కలిచూస్తూ ముందుకు నడుస్తున్న చంద్రం ఒక మలుపు తిరిగాడు. అక్కడ ఒక పెద్ద భవనం, దాని చుట్టూ ప్రహరీ గోడ కనిపించాయి. అంతకుముందు ఆ భవనం అక్కడ లేదు. కుతూహలంతో ఆ భవనాన్ని గమనిస్తూ నడుస్తున్న చంద్రం చటుక్కున ఆగిపోయాడు. ప్రహరీ గోడ పక్కనే ఏదో పడ్డ మోత వినిపించింది. ఉలిక్కిపడి నిలబడిపోయిన చంద్రానికి గోడ మీద ఏదో నీడ కనిపించింది. తెల్ల దుస్తుల్లో ఉన్న ఒక మానవాకారం ముందు దేన్నో పడేసి తర్వాత తను కిందకు దూకడానికి ప్రయత్నిస్తోంది. ఆ ఆకారం స్త్రీ రూపమని లీలగా గ్రహించిన చంద్రం గుండె దడదళ్లాడింది. దెయ్యాలంటే చిన్నతనంలో తను భలే భయపడేవాడు. కాని ఇప్పుడు తనకు దెయ్యాలున్నాయనే నమ్మకం లేదు.
ధైర్యం కూడదీసుకుని ఒక అడుగు ముందుకు వేశాడో లేదో గోడమీద ఆకారం కిందకు దూకడం, అంతకు ముందే పడేసిన వస్తువుని చేత్తో తీసుకుని పరిగెత్తడం కనిపించింది. చంద్రం కూడా అప్రయత్నంగా ఆ ఆకారం వెనక పరిగెత్తాడు. సందుగొందులు తిరిగి ఆ ఆకారం అకస్మాత్తుగా మాయమైంది. చంద్రం ఆశ్చర్యంగా 10 నిమిషాలు అటు ఇటు చూసి ఇక లాభం లేదని ముందుకు నడిచాడు. ఆ భవనం ఎవరిదో, ఆ పారిపోయిన వాళ్ళెవరో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది అతనికి. ఒక స్త్రీ ఆ విధంగా గోడదూకి పారిపోవడమేమిటో ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయాడతడు. ఆ పెద్ద భవనం గేటు ముందుకొచ్చి నిలిచాడు చంద్రం. గుర్కావాడు గోడ కానుకుని నిద్రపోతున్నాడు. చంద్రం భుజం పట్టుకుని గుర్కావాణ్ణి ఊపాడు. వాడు ఉలిక్కిపడి బెల్లంగోడిలా ఎగిరి నిల్చున్నాడు. కొంచెం తమాయించుకుని ముఖం చిట్లించుకుంటూ చంద్రం ముఖంలోకి ఏం కావాలి అన్నట్లు చూశాడు. ఈ ఇల్లెవరిది? చంద్రం ప్రశ్నకు గుర్కావాడు పక్కున నవ్వాడు. గేటుకు కుడిపక్క గోడకు తగిలించున్న సైను బోర్డు వైపు చేయి చూపించాడు గుర్కా. అనాథ శరణాలయం అన్న బోర్డు చూడగానే చంద్రానికంతా అర్థమైంది. ఒక అమ్మ ఇప్పుడే గోడదూకి పారిపోయింది. గుర్కా చంద్రం ఊహించినట్లు ఏమీ గాబరా పడలేదు. కొంచెం కూడా చలించలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు పారిపోతూనే ఉంటారు, అదేం కొత్త కాదు అంటూ గుర్కా మళ్లీ యథాస్థానంలోకి వెళ్లి కూర్చున్నాడు. నిద్ర పాడు చేసినందుకు చంద్రాన్ని లోపలే శపిస్తున్నట్లు అనిపించింది వాడి వాలకం చూస్తుంటే. ఎప్పుడూ ఎవరో ఒకరు పారిపోతూనే ఉంటే ఇంత పెద్ద ప్రహారీ గేటు ముందు ఈ గుర్కావాడు ఎందుకో అని గొణుక్కుంటూ ముందుకు నడిచాడు చంద్రం. అనాథ శరణాలయంలో అనాథలైతే ఉంటున్నారు కానీ శరణం అనేదే లేదు. శరణాలయాలు స్థాపించడము, సోషల్ వర్కర్స్గా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అంతా ఓ కొత్త జీవనోపాధికి మార్గాలు మాత్రమేనా? ఈ శరణాలయాల్లో ఆదరణ, ప్రేమ లభిస్తూ ఉంటే అనాథలిలా ఎందుకు పారిపోతారు? మానవునికి కావలసింది కేవలం కడుపుకింత అన్నమే కాదు, శరీరాన్ని పెంచడానికి ఆహారం ఎంత అవసరమో మానసికాభివృద్ధికి ప్రేమ, ఆదరణలు కూడా అంతే అవసరం. శారీరక పుష్టితో పాటు మానసిక పుష్టి కూడా కావాలి మానవుడికి. బహుశా దీనివల్లనే మానవుడు మిగతా ప్రాణుల కంటే శ్రేష్ఠుడేమో.